ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అప్పుడు జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకు కరెక్ట్గా 14,000 రూపాయలు అమ్మఒడి పథకం కింద పడే. ఇప్పుడు అవి మాకేదంటే మేము ఉండేదంతా నిరుపేద కుటుంబం, మొత్తం స్లమ్ కాలనీ అంటేనే ఎక్కడెక్కడ లేని వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఏ పూటకు ఆ పూట తెచ్చుకునే వాళ్ళు, తినేవాళ్ళే ఉన్నారు. అదే నేను అనుకున్నా, అదే ఈ కాలనీకి పట్టిన ద్రౌభాగ్యం ఏంటంటే వీళ్ళు అమ్మ ఏరియా ఎంత స్లమ్మర్స్ ఉంటారు, ఎవడు మనల్ని పట్టించుకోడు, ఏం చేసినా చెల్లుబాటు అవుద్దని ఇప్పటివరకు అదే జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో, ఈ కాలనీలో అటుపక్క కాలువలన్నీ మునిగిపోయి దోమలు విపరీతంగా కుట్టి కనీసం శానిటైజర్ కూడా లేదు, శుచి శుభ్రత లేదు, నీళ్లు లేవు. అన్ని విధాలుగా విజయవాడ వరదొచ్చి కొట్టుకుపోయినా కానీ వైఎస్ఆర్ కాలనీలో నీళ్లు లేవమ్మా. ఈ రోజు కూడా అదే ప్రాబ్లం జరుగుతూనే ఉంది. కానీ మమ్మల్ని కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు మా మొహాలు చూసిన కూడా ఒక్క పరమాత్ముడు లేరు. ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అప్పుడు జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకు కరెక్ట్గా 14,000 రూపాయలు అమ్మఒడి పథకం కింద పడే. ఇప్పుడు అవి మాకేదంటే మేము ఉండేదంతా నిరుపేద కుటుంబం, మొత్తం స్లమ్ కాలనీ అంటేనే ఎక్కడెక్కడ లేని వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఏ పూటకు ఆ పూట తెచ్చుకునే వాళ్ళు, తినేవాళ్ళే ఉన్నారు. అదే నేను అనుకున్నా, అదే ఈ కాలనీకి పట్టిన ద్రౌభాగ్యం ఏంటంటే వీళ్ళు అమ్మ ఏరియా ఎంత స్లమ్మర్స్ ఉంటారు, ఎవడు మనల్ని పట్టించుకోడు, ఏం చేసినా చెల్లుబాటు అవుద్దని ఇప్పటివరకు అదే జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో, ఈ కాలనీలో అటుపక్క కాలువలన్నీ మునిగిపోయి దోమలు విపరీతంగా కుట్టి కనీసం శానిటైజర్ కూడా లేదు, శుచి శుభ్రత లేదు, నీళ్లు లేవు. అన్ని విధాలుగా విజయవాడ వరదొచ్చి కొట్టుకుపోయినా కానీ వైఎస్ఆర్ కాలనీలో నీళ్లు లేవమ్మా. ఈ రోజు కూడా అదే ప్రాబ్లం జరుగుతూనే ఉంది. కానీ మమ్మల్ని కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు మా మొహాలు చూసిన కూడా ఒక్క పరమాత్ముడు లేరు.